గత 24 రోజుల కాలం నుంచి ఈ చెరబండరాజు కాలనీలో అసలు యాక్చువల్‌గా మొత్తం ఉన్నదంతా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రాంతం. మా మూడవ తంతెని, నాలుగవ తంతె నుంచి ఇక్కడ బండ కొట్టుకొని భద్రకాళి దేవస్థానానికి యాక్చువల్‌గా అప్పుడు మా తాతల కాలంలో పోవడానికి కూడా దారి లేని పరిస్థితి ఇక్కడ. గుట్టను కొట్టి మా వోళ్ళు మెట్లు తయారు చేసి పెట్టి, దారి తయారు చేసి పెడితే పోయిన సందర్భంలో అప్పటినుంచి ఇక్కడ జీవనోపాధి అంటే గుట్టను కొట్టుకుంటూ రాళ్ళను మాత్రమే తన రక్తాన్ని జబర్దస్త్‌గా చూసుకొని ఈ రాళ్ళను కొట్టుకొని బతుకున్న సందర్భంలో గూడు లేకుండా నిరాధారమైన పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్‌లో మాకు ఇక్కడ ఈ గుడిసెలు వచ్చిన సందర్భంలో తాత ముత్తాతల కానించి జనజీవనం కొనసాగడం జరిగింది. దేవాలయం రావడం అంతేకాకుండా ఇక్కడ మేము చిన్న చిన్నగా చిరు వ్యాపారాలు చేసుకొని పాన్ షాపులు గానీ, చెప్పుల కావలుండుడు గానీ, ఇట్లాంటి దేవాలయానికి సంబంధించినటువంటి జీవనోపాధి నిరుపేదలైనటువంటి వాళ్ళు బ్రతకడానికి ఒక చిన్న ఉపాధి పరికల్పన కూడా అక్కడ రూపుదాల్చుకున్న సందర్భం ఉన్నది. అయినా కూడా ఇప్పుడు ఈ జనరేషన్ మారింది. ప్రభుత్వాలు మారినాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఇంటికి నల్లా నీళ్లు పెట్టండి, మాకు ఓటు అడగకండి అని చెప్పిన సందర్భంలో నిరుపేదలైనటువంటి వాళ్ళకు అక్కడ నల్గొండ వారికి సంబంధించిన కావచ్చు, ఇక్కడ మా వరంగల్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి గుడిసె ప్రాంతాలకు ప్రత్యేకించి సపరేట్గా వాళ్ళకి పక్కా పర్మనెంట్ గృహాలు లేకున్నా కూడా తాను ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా వాటర్ని అందించడం జరిగింది. అట్లాంటి సందర్భంలో అదే గవర్నమెంట్లో దాస్యం వినయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను పరిపాలన సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి సపరేట్గా కరెంటు స్తంభాలు, మీటర్లు ఇప్పించారు, స్తంభాలు ఏర్పాటు చేసి కొంతమందికి హోల్డర్ నంబర్లు కూడా వచ్చినాయి ఆల్రెడీ. అంతేకాకుండా మంచిగా దారి చేసుకున్నారు, మా బోరింగ్స్ వచ్చినాయి. ఇవన్నీ జరిగిన సందర్భంలో ఈ రోజున ప్రభుత్వం మారింది, మళ్ళీ అధికారులు మారిండ్రు. ఈ నాయన్ రాజేందర్ రెడ్డి, ఈ కాంగ్రెస్ రేవంత్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కూడికి కానీ కూటికి కానీ కడుక్కోవడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో చిన్నపిల్లలు పాఠశాలకు పోవడానికి కావచ్చు, అదేవిధంగా మహిళలు కూడా వాళ్ళకు వాష్రూమ్లో పోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఈ నాయన్ రాజేందర్ రెడ్డి గారు కూతవేడి దూరం ఉంటుందండి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ 200 అడుగుల మీటర్ మాత్రమే ఉంటుంది దూరం, 200 అడుగులే. అంత దగ్గరలో ఉన్నటువంటి ఈ కాలనీకి ఈ భద్రకాళి దేవస్థానం చరిత్ర కలిగింది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అమ్మవారిని. ఇంత ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ ప్రాంతంలో వీళ్ళకు అసలు కనీసం త్రాగడానికి కాదండి, వాష్రూమ్ పోవడానికి, పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి కూడా నీళ్లు దొరకని సిచ్యువేషన్ తీసుకొచ్చి ఒకటేసారి ఈ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా అయితే పేదలను దరిద్రంలో ఉన్నటువంటి దళితులను ధనవంతులు చేయడామని ప్రయత్నం చేసిండో, ఈ కాంగ్రెస్ వచ్చినాక ఈ నాయన రాజేందర్ రెడ్డి గారు ఒకటేసారి మళ్ళీ మా తాత ముత్తాతలను గుర్తు చేసేటువంటి సిచ్యువేషన్ నీళ్లు బంద్ చేసి మరి తీసుకొచ్చారు. ఇదేందయ్యా మా పరిస్థితి అని చెప్పి ఇక్కడ గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మొదటిగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు, రాజేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా మాకు నీళ్లు రావడం లేదు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మొరబెట్టుకుని పిల్ల జల్లు అందరూ కలిసిపోతే వ్యంగ్యంగా అంత వ్యతిరేకంగా మాట్లాడుతూ చిన్న చూపు చూస్తూ నీళ్ళు ఒకటే కట్ అయినా ఇంకా కరెంటు కట్ అవుతుంది రానున్న రోజులలో, మీకు అసలు అక్కడ గృహాలు కూడా ఉండవు, అధికారులు వస్తారు, పోలీసులు ఏ అర్ధరాత్రి వచ్చి మీకు కూలగొట్టేది తెలియదు, మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ముఖం మీద చెప్పినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది ఈ ఎమ్మెల్యే గారు. మేము కనీసం దళితులము లేదా జీవనోపాధి చేసుకునే వాళ్ళని కూడా కనీసం చూపు కూడా చూడకుండా అలా మాట్లాడతారు. ఒక్కసారిగా హఠాత్తుగా ఒకరికి గుడ్డపోటు వచ్చినంత పని అయిపోయింది. అంటే నాని రాజేంద్ర కావాలనే చేస్తున్నాడా? తన పేరు కోసమే డెఫినెట్గా ఆయన ఒక మార్కు కావాలి. ఆయన కేవలం చేసింది ఏమి లేదు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను కూడా ఒక చదువుకున్న విద్యార్థి, ఉద్యమాలు చేసిన చదువుకున్నాం, మేము దళిత సామాజిక వర్గానికి చెందినవి. ఈ నగరంలో మా వాడలో అసలు శిలాఫలకం కూడా లేదు ఆయన ఈ 2.5 సంవత్సరాల ప్రాంతాల్లో. అంటే ఆయన ఏం పనులు చేయాలో అభివృద్ధి చేయాలో తెలియక దిక్కుదోచక కేవలం ఆయన పేరు కోసమే అభివృద్ధి పేరట ఈ కన్స్ట్రక్షన్స్ అని అదని ఇదని చెప్పి మా లాంటి దరిద్రులు ఉన్నటువంటి మా దళితులో ఉన్నటువంటి మా చిన్న ఈ పూరి గుడిసెలను తీసివేయడానికి ఆయన కుట్రవని కేవలం ఇదొక రాజకీయాన్ని రంగాన్నిగా చేపించి అధికారులను వాడుకొని నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నాం. అయినా కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోయినాం, 2 సార్లు పోయినాం, వాళ్ళు పట్టించుకోరు. పరిస్థితి ఏంటంటే అసలు కలెక్టర్ గారు అయితే దౌర్భాగ్యంగా చెప్తారు, ఇంకా మీరు అక్కడ ఉంటున్నారా, మీరు అక్కడ ఉన్నట్టుగా మాకు తెలియదే, ఆమె నిన్న మొన్న వచ్చింది అట్లా అనుకుంటే మేము అనొద్దు, ఆమె అధికారి, ఆమె వచ్చింది నిన్న మొన్న. మరి మా తాత ముత్తాతల కానించి మేము ఉంటున్నాం కదా, ఆమె ఏమంటుంది, ఆ మేడం గారు మీరు అక్కడ ఉంటున్నారా, మీరు అక్కడ ఉంటున్నట్టుగా మా నోటీసులో లేదే, ఆమె వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అసలు ఎవరు ఏం చెప్పుకోవడం దయనీయమైన పరిస్థితిలో మళ్ళీ కమిషనర్ ఆఫీస్ ముట్టడించినాం, వాటర్ జాగ్రత్తలేదు అని చెప్పి మా కుండలు పట్టుకపోయినాం, నిరసనలు చెప్పినాం, గ్రీవెన్స్లు పోయినా అయినా పట్టించుకోరు.
అధికారులు వస్తారు, మాట్లాడతారు, చేస్తారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, ఒక ట్యాంకర్ ఇస్తా అని చెప్తారు, అయినా అయ్యారు. ఇలాంటి సందర్భాల్లో మా మాజీ ఎమ్మెల్యే గారు వినయ్ భాస్కర్ గారు ప్రభుత్వ చీఫ్ విప్ ఉండే ఆయన దగ్గరికి వెళ్తే అన్నా మా పరిస్థితి ఈ విధంగా ఉన్నది, మాకు ఈ దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం, అసలు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు, స్నానాలు చేయక వారం రోజులు అవుతుంది, మాకు మంచినీళ్ళు దొరకక భద్రకాళి దగ్గర భిక్షాటన చేసుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పి ప్రాధేయపడితే తన సొంతగా ట్రాక్టర్లు పెట్టి మాకు వాటర్ ట్యాంక్ నీళ్ళు అందించి తను 10 రోజులు మమ్మల్ని కాపాడి, అదేవిధంగా శాశ్వత పరిష్కారం కోసం నిన్న తన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మాట్లాడి వాళ్ళు కల్పించి ఆ పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి లీగల్ టీమ్కి వాళ్ళు అప్పచెప్తే మేము నిన్న హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో అక్కడ ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ గారు హ్యూమన్ రైట్స్, అదేవిధంగా మన శ్రావణ్ గారు, దాసో శ్రావణ్ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అందరి అడ్వకేట్స్ లీగల్ సేమ్ బృందం అంతా కూడా వెళ్ళి మా యొక్క ప్లకార్డ్స్ పట్టుకొని మేము పడుతున్నటువంటి చెర, మా గోస, మా నీళ్లు మాకు కావాలి, మా ఇండ్లు మాకు కావాలి, మాకు ఇక్కడ అంబేద్కర్ కాలనీ, మాకు అంబేద్కర్ గారు విగ్రహాన్ని ప్రతిష్టాపించి కూడా దరిదాపుల 20 ఏళ్ళు అవుతుంది, అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం, మా చెరబండరాజు కాలనీ మాకు ఇక్కడ ఉండబట్టి 2001 నుంచి ఉంటున్నాం అని ఇదంతా మేము ప్లకార్డ్స్ పట్టుకొని నిన్న ఆ యొక్క హ్యూమన్ రైట్స్ ఆఫీస్కి ముట్టడిస్తే అక్కడ ఉన్నటువంటి జస్టిస్ వారు ఎవరైతే జడ్జి గారు ఉన్నారో మమ్మల్ని పిలుచుకొని కూర్చొని 2 గంటల పాటు మాకు సమయం ఇచ్చి అప్పటికప్పుడే ఉన్న పాటున మా యొక్క ముఖాలు స్థితిగతులు అన్నీ చూసి ఈ కాలనీ ప్రజలందరికీ కూడా వెంటనే ఆర్డర్స్ జారీ చేసి డీజీపీ గారి దగ్గర నుంచి మొదలుకొని కింద ఉన్నటువంటి హోంగార్డు వరకు, కమిషనర్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలుకొని కింద ఉన్నటువంటి నల్లాలిపి అటువంటి అధికారి వరకు ప్రతి ఒక్క ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తూ దళితులు వీళ్ళు సీల్స్ 2001 నుంచి అక్కడ బ్రతుకుతున్నారు, ఇండ్లు గృహాలు కట్టుకున్నారు, వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళకు నిత్యావసర వస్తువులు సరఫరాలు చేయాలి, వాళ్ళకు వాటర్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఆ దళితులకు కూడు గుడ్డ నీరు అందించాలని చెప్పేసి మాకు ఈ యొక్క ఆర్డర్స్ తను జస్టిస్ గారు మాకు నిన్న ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ నేను చెప్పినటువంటి పదాలను కూడా ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులకు కూడా ఫ్యాక్స్ చేసి మా ముందే చేసిన సందర్భంలో మేము ఉదయం ఇక్కడికి రాగానే ఈరోజు మాకు మున్సిపల్ వాటర్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా మేము ఈరోజు పండుగ వాతావరణాన్ని మళ్ళొకసారి నిజంగా తెలంగాణ వచ్చింది మాకు కేసీఆర్ గారే మళ్ళీ గుర్తుకొస్తున్నారు. అసలు ఆ పాలనకు ఈ పాలనకు అప్పుడున్నటువంటి నాయకులకు ఇప్పుడున్నటువంటి నాయకులకు, అప్పుడు వినయ్ భాస్కర్ గారు ఉండే, ఇప్పుడు నాయని రాజేందర్ ఉండే, వాళ్ళకున్న మధ్య ఎలా తేడా ఉంది, మా దళితుల పక్షాన ఎవరికి ప్రేమ ఉంది, అధికారం ఉన్నా లేకున్నా కూడా మాతను ఉంటున్నాడు వినయ్ భాస్కర్ గారు. ప్రతి ఒక్కరు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పండుగ వాతావరణాన్ని ఇక్కడ మేము టెంట్ వేసుకొని మా అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసుకొని పూలు నీరాజనాలు అర్పించుకొని మేము ఈరోజు సంబరంగా ఉంటున్నాం. అయ్యా అధికారులారా, దయచేసి మీరు చట్టాన్ని గౌరవించండి, మీరు అధికారులు కాలేదు, చట్టం లేనిది, భారత రాజ్యాంగం లేనిది మిమ్మల్ని ఎవరు గుర్తించరు కూడా. ప్రజాప్రతినిధుల మాయమాటలు విని మీ యొక్క పైరవిల కోసం, మీ యొక్క మెప్పు కోసం, మీ యొక్క ఉనికి కోసం మాలాంటి దళితుల కొట్టి మమ్మల్ని దరిద్రులను చేయకండి. దయచేసి మీకు ఏమాత్రం గౌరవం చిత్తశుద్ధి ఉన్నా మాకు దళితులను ఆదుకోండి. మేము ఇంతటితో దీన్ని ఆపం. పక్క భవనాలు, పక్క గృహాలు నిర్మించుకునే దాకా మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తాం.